ప్రతిసారి పవర్ స్టార్ పర్సన్ మాత్రం మాట్లాడద్దు. వాడు వస్తే రమ్మన్నాం, మేము 100 సార్లు పిలుస్తాం పవర్ స్టార్ రమ్మని. వచ్చాడా? వస్తే మాట్లాడండి. సరే, ప్రతిసారి అన్న ఎదవల్లర చేయకండి. ఇక్కడ ఇది అన్నయ్యకి గౌరవంగా మేము చేసుకుంటున్నాం బర్త్డే. పవర్ స్టార్ వస్తే మాట్లాడతాడు. చాలాసార్లు ఓపిక పట్టారు, చాలాసార్లు ఓపిక పట్టి వాడు రాకపోతే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? మీకు ఎవరికైనా తెలుస్తుందా మీకు? ఎన్నిసార్లు మేము పిలుస్తాం. మా ఫంక్షన్కి ఇదేనికి రాడు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఏంటి మాట్లాడతారు మీరు? ఆపండి. ఇంకా ఇప్పుడు వెళ్ళి మీకు ఎవరికైనా దమ్ముంటే వెళ్ళి పవర్ స్టార్ అడగండి. వెళ్ళి తెలుగు ఇండస్ట్రీలో ఆయన వచ్చేటప్పటికి రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవన్నీ దారి తీసుకొని ఒక సాఫ్ట్ రూట్ వేస్తే ప్రతి వాళ్ళు చాలా హాయిగా ట్రావెల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోల పేరు తెచ్చుకుంటారు. ఒక్కసారి అన్నయ్య 150వ సినిమా మొదలెట్టాడంటే ఏ స్టారు లేడు ఇక్కడ. నంబర్ 1 చిరంజీవి. అతను పెట్టిన పార్టీకి వెళ్ళి ఫైట్ చేయండి. అతని తరఫున అతను గొప్పగా ఫైట్ చేస్తున్నాడు. దమ్ముంటే అక్కడికి వెళ్ళి ఫైట్ చేయండి. ఇక్కడికి వచ్చి అరవడం కాదు. మా తమ్ముడు అంటే మాకు అంత ప్రేమ. వాడిని హీరోగా తయారు చేసింది మా వదిన. కళ్యాణ్ బాబుని హీరోని చేద్దామండి అని మా వదిన ఫైట్ చేయించి చిరంజీవి గారితో ఎంకరేజ్ చేయించి అరవింద్ గారితో మొదటి సినిమా తీశారు.